రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, వాక్యమైన దేవా, పరిశుద్ధుడ మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాను. నీ వాక్యములో ఉన్న సత్యములను మేము గ్రహించలాగిన మా మనస్సులను తెరవ చేయండి, మా హృదయాలను తెరవండి ప్రభు, మా చెవులను తెరవండి. దాన్ని సంపూర్తిగా గ్రహించి ఈ వాక్యానుసారముగా జీవించే కృప మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనములో ప్రభు వాక్యం సెలవిస్తుంది, మనలను దేవుడు పిలిచాడు, మనం యేసు ప్రభు వారి యొక్క సారూప్యములోనికి మారిపోవాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆయన యందు రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి యేసు ప్రభు వారు ఎలాగూ ఉన్నారో అలాగూ ఉండాలి. మనల్ని పిలిచిన పిలుపునకు ముఖ్యమైన కారణం అదే. కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క సారూప్యములోనికి మనమందరం రావాలి. మనమందరము ఇంకా ఆ దశలోనికి రాలేదు. యేసు ప్రభు వారు ఎలాగున్నారో అలాగూ ఉండే దశలోనికి ఇంకా మనం రాలేదు. రావాల్సి ఉన్నది. దానికోసమే వాక్యం చదివాము. ఆయన సారూప్యములోనికి మనం మారాలి. మనలను సృష్టించినటువంటి ప్రభు ఆదికాండం 1వ అధ్యాయం 26-28 వచనాలు చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది ప్రభు ఎలాగ మనల్ని సృష్టించాడు అని. ఆదికాండం, దేవుడు మన స్వరూప్యమందు మన పోలికను చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఏమనుకున్నాడు? మనము మన పోలిక చొప్పున నరులను సృష్టిస్తాము అన్నాడు. అంటే దేవుడు మనిషిని ఏ రూపంలో సృష్టించాడు? మనము దేవుని పోలికై ఉన్నాము. దేవుడు ఎలాగున్నాడో మనము అలాగే ఉన్నాము. మనది అదే స్వరూపం. ఎందుకు ఈ స్వరూప్యం అంటే ఏమిటి? స్వరూపం అంటే ఏమిటి? దేవుడు ఎలాగుంటాడో మనం అలాగే ఉంటాము అంటే అర్థం ఏమిటి? దేవుని యొక్క బాహ్య పోలికలు మనలో కనిపిస్తూ ఉన్నాయి. ఆయన ఎలాగున్నాడో మనం అలాగే ఈ భూమి మీద సృష్టించబడ్డాం. బాహ్య పోలిక మాత్రమే కాకుండా మన లోపల కూడా ఆయన మాదిరి పోలిక ఉండేది. అది పోయింది. కాబట్టి అది మరలా మనలో ఏర్పడాలి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి మనం, రక్షణ పొందినటువంటి మనం యేసు ప్రభువును చూస్తే ఎలాగూ ప్రజలకు అనిపిస్తుందో మనల్ని చూస్తే అలాగూ అనిపించాలి. అనిపిస్తుందా? కనిపించదు. ఆ పోలిక మనలో ఏర్పడాలి. ఆ పోలిక ఏర్పడి దైవరాజ్యంలో మనం అందరము చేరాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి.
గలతీ పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు దైవజనుడు అపొస్తలుడైనటువంటి పౌలు గారు. ఎవరి గురించి చెప్తున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడినటువంటి బిడ్డల గురించే చెప్తున్నాడు. అంటే మనలాంటి వారి గురించే చెప్తున్నాడు. క్రీస్తు యొక్క సారూప్యం మనలో ఏర్పడాలి. క్రీస్తు యొక్క సారూప్యం మనలో ఏర్పడాలి. మనలో ఏర్పడినంత వరకు మనము సంపూర్ణముగా ఆ పోలికలోనికి రానట్టే. దైవజనుడు అయినటువంటి అపోస్తలుడైన పౌలు గారి యొక్క మనస్సు చూస్తే ఆయన చెప్తున్నాడు, ఆయనకి ప్రసవ వేదన పడుతుందంట. ఎవరిని చూసి? రక్షించబడినటువంటి విశ్వాసులను చూచి, తన ద్వారా రక్షించబడినటువంటి ఆనాటి కాలపు విశ్వాసులను, లేదా రక్షించబడినటువంటి మనలను బట్టి మనం ఆ వాక్యాన్ని ఆలోచన చేస్తే ఏమర్థమవుతుంది? మనలో ఇంకా క్రీస్తు యొక్క సారూప్యం అనేది సంపూర్ణముగా ఏర్పడాలి. అది ఏర్పడిందో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు వాక్యంలో మనం చూసాం, రోమాపత్రికలో ఏమనుంది? క్రీస్తు యొక్క సారూప్యము మనలో ఏర్పడాలని దేవుడు మనలను పిలుచుకున్నాడు. దేనికోసం పిలిచాడు? రక్షణ మనకు అనుగ్రహించినటువంటి దేవుడు తనతో పాటు ఉండాలని పిలిచాడు. కానీ మనలో ఆయన సారూప్యం ఏర్పడాలంట. మనలో ఉన్నటువంటి సారూప్య లక్షణాలు ఏమిటో చూస్తే అసలు మనలో క్రీస్తు యొక్క సారూప్యం ఏర్పడిందో లేదో మనకు అర్థమవుతుంది. వాక్య భాగంలో చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు మనం చూస్తే మనలో ఆ మార్పు జరగాలి. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్పు అనేది జరగాలి. అక్కడ చదవండి. యేసు ఇట్లనెను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరమును ఆత్మమూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. దేవుని దగ్గరికి రాకమునుపు మనుషులు ఎలా ఉన్నారంటే, మనమందరం ఎలాగున్నామంటే, మనము పాపములు చేసి అపరాధములు చేయడం వలన మనము చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయాము. మనలో ఏమున్నది? ఆత్మ ఉన్నది. మనలో ఏమున్నది? ప్రాణం ఉన్నది. మనకు ఏమున్నది? శరీరం ఉన్నది. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ 3 భాగాలు కూడా మనలో ఉన్నాయి. దేవుని దగ్గరికి రాకమునుపు, రక్షణ పొందకమునుపు మనము చచ్చిన స్థితిలో ఉన్నాము. చచ్చిన స్థితిలో ఉన్నామంటే ఎలాగ ఉన్నాము? శరీరం చనిపోయిందా? మన ఆత్మ చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు నా పాపముల నిమిత్తమై కల్వరి శిలువలో మరణించారు, ఆయన రక్తము ద్వారా నాకు రక్షణ విమోచన ఉన్నదని మన నోటి చేత ఒప్పుకొని ఆయన నామమందు మనం బాప్తిస్మం పొందేమో, ఆ క్షణమందు ఏం జరిగిందంటే నీలోనా నాలోనా ఉన్నటువంటి ఆత్మ బ్రతికింపబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ప్రారంభమైంది క్రీస్తు యొక్క సారూప్యములోనికి మనం మారడం. అంటే బాప్తిస్మం పొందినప్పుడు మనలో ఉన్న ఆత్మ ఏమైంది? బ్రతికించబడడం ప్రారంభమైంది. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే ఆ విషయం మనకు తెలుస్తుంది. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే ఏంటి?
మనుషులందరూ పాపము చేసి అపరాధములు చేసి దేవుని ఆజ్ఞలను అతిక్రమించి ఉండడం వలన మనుషులలో ఉన్నటువంటి ఆత్మ చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు వారిని అందరికీ ఇదే సువార్తను ప్రకటిస్తున్నారు, నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తాను, నేనే మార్గం జీవం సత్యం అని చెప్పాడు. మనుషుల్లో ఉన్న ఆత్మ ఎలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది? చనిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. కానీ మనం పాపములు, మన అపరాధములు యేసు రక్తము ద్వారా కడగబడినప్పుడు మనలో ఉన్న ఆత్మ బ్రతికించబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే మీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఏమైంది? మానవాత్మ బ్రతికించబడింది. అక్కడ ప్రారంభమైంది క్రీస్తు యొక్క సారూప్యములోనికి మనం మారడం. అక్కడ ప్రారంభమైంది క్రీస్తు యొక్క సారూప్యములోనికి మనం మారడం. వాక్య భాగంలో చూస్తే మనకి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో ఏముంది? కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏమి గతించాయి? పాతవన్నీ గతించిపోయాయి, అన్ని క్రొత్తవడం ప్రారంభించాయి. ముఖ్యంగా మనలో ఉన్నటువంటి ఆత్మ బ్రతికించబడినటువంటి స్థితిలోనికి వెళ్ళడం జరిగింది. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మారడం అక్కడ ప్రారంభమైంది. అప్పుడు మనలో నూతన జీవం అనేది మొదలవ్వడం మనం చూస్తున్నాం. కానీ ఒకవేళ అక్కడే ప్రారంభమై ఒక వ్యక్తి యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత మనలాంటి వారు సంపూర్ణులు వెంటనే అయిపోతున్నారా? క్రీస్తు సారూప్యంలోనికి వెంటనే మారిపోయారా? ఒకవేళ మారిపోతే అపోస్తలుడైన పౌలు గారు ఎందుకు అలాగంటారు? క్రీస్తు యొక్క సారూప్యం మీలో ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన పడుతుంది, నేను చాలా మీ గురించి ప్రసవ వేదన పడుతున్నట్లుగా బాధపడుతున్నాను, మీ గురించి నాకు ఆ ఆలోచన ఉన్నది, మీ గురించి నాకు ఆ చింత ఉన్నదని దైవజనుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎందుకు మాట్లాడతారు అంటే, ఆత్మ బతికించబడింది, కానీ మనలో ఉన్నటువంటి మిగతా భాగాలు ఇంకా రూపాంతరము చెందవలసినటువంటి అవసరత ఉంది. ఇక్కడే మనం ఆలోచన చేయాలి. మనం ఏం చేస్తున్నాం అనేది ఇక్కడే ఆలోచన చేయాలి. ఇక్కడే మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. నీలో క్రీస్తు సారూప్యం ఉందా అని ఎవరైనా అడిగితే, క్రీస్తు సారూప్యం నాలో ఎలా ఏర్పడుతుందో మనం చెప్పగలిగే పరిస్థితిలోనికి రావాలి. వాక్య భాగంలో చూస్తే ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు ఒక్కసారి చూద్దాం. ఎఫ్సీ పత్రిక 4:21 నుంచి 24 వచనాలు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల ఎలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావాన్ని ధరించుకోవాలని మరలా చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? ఏదో మారాలి మనలో. ఇంకా మనలో ఆత్మ అయితే బ్రతికించబడింది, కానీ మనలో ప్రాణం అనేది ఒకటి ఉంది. ప్రాణం ఉంది. ఆ ప్రాణాన్ని కూడా మనము క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడడానికి అనుమతి ఇవ్వాలి. అది మనమే చేయాలి. ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు అక్కడ కానీ దేవునికి అవకాశం ఇవ్వకపోతే అతడు లేదా ఆమె క్రీస్తు స్వారూప్యములోనికి మారలేదు.
గత కాలంలో మనకి ప్రాచీన స్వభావం అనేది ఒకటి ఉంది. దాన్ని మన లోపల ఉన్నటువంటి ఇన్నర్ సెల్ఫ్ అంటారు. ఆంతరంగిక స్వభావం ఉంది. దాని వలన మనం ఎలాగ బ్రతికేవారం అంటే, మనము మన శరీరము యొక్కయో మనస్సు యొక్క కోర్కెలను నెరవేర్చుకుంటూ దేవుని ఆజ్ఞలకు అవిధేయులై ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తూ పాపము చేసిన వారుగా ఉన్నాం. దాన్ని ప్రాచీన స్వభావం అంటారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మనలో జరుగుతుంది. మనలో ప్రాణం ఉంది, సోల్ ఉంది, సోల్. దానిలోనే మనకి మార్పులు జరగాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క ఉద్దేశం అది. మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది విశ్వాసులారా మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకంటే మీలో క్రీస్తు యొక్క సారూప్యం సంపూర్ణంగా ఏర్పడలేదు. మీలో ప్రాచీన స్వభావం ఇంకా మిగిలి ఉంది. నాకు అది చాలా చింతగా ఉంది. ఆ ప్రాచీన స్వభావాన్ని అనుసరించి మీరు పాపము చేయడానికి, ఆజ్ఞలు అతిక్రమించడానికి, దేవునికి వ్యతిరేకముగా మీ మనసు యొక్క శరీరం యొక్క కోరికలను ఏర్పరచుకోవడానికి, నెరవేర్చుకోవడానికి ఇంకనూ మీరు మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టడం లేదు. అది విడిచిపెట్టకపోతే మీరు ఎలాగూ మీరు మారుతారు? ఎలాగూ మీరు నూతన స్వభావంలోనికి వస్తారు? మీలో నూతన స్వభావం రాకుండా మీరు క్రీస్తు పోలికగా మార్చబడలేరే. మిమ్మల్ని క్రీస్తు ఎందుకు పిలిచాడు? మిమ్మల్ని రక్షణ లోనికి నడిపించినటువంటి ప్రభు ఎందుకు మిమ్మల్ని పిలిచాడో తెలుసా? మీలో క్రీస్తు యొక్క స్వారూప్యం ఏర్పడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మారకుండా పరలోక రాజ్యంలో ఎలాగో ప్రవేశిస్తాం? క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మారాలి అంటే మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. వాక్య భాగంలో చూద్దాం, ఇంకా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మరి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మనస్సు మారి రూపాంతరము పొందాలి అంటున్నాడు. అంటే ఏంటి? అక్కడ మనస్సు మారాలి. ప్రాణములో ఉన్న భాగాలు ముఖ్యముగా 3 ఉన్నాయి. మనకేమేమి ఉన్నాయి? శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మ అయితే బాప్తిసం పొందినప్పుడు బ్రతికించబడింది. కానీ ప్రాణము ఇంకా రూపాంతరము చెందవలసినది అయి ఉన్నది. ప్రాణములో ఏమేమి ఉంటాయి? ప్రాణములో ముఖ్య భాగాలు ఏమేమి ఉంటాయంటే, ఒకటి మనస్సు ఉంటుంది, ఇంకొకటి చిత్తము ఉంటుంది, మూడోది ఏముంటుందంటే భావోద్వేగాలు ఉంటాయి. మనస్సు, చిత్తము, భావోద్వేగాలు. మనస్సు అంటే మన ఆలోచనలకు కేంద్రమై ఉన్నది. అక్కడే మనం ఆలోచనలు చేయడం అనేది, హృదయముల్లో ఆలోచనలు చేయడం, మనస్సులో మన తలంపులు ఇవన్నీ కూడా ఎక్కడ ప్రారంభమవుతుంది? అక్కడే ప్రారంభమవుతుంది. అక్కడ మారాలి. మనస్సు అనేది సంపూర్తిగా మారడానికి మనము అనుమతినివ్వాలి. అందుకే 12:2లో ఏం చూసాము? రోమాపత్రిక 12:2లో మీ మనస్సు మారి రూపాంతరము పొందాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మారు మనసు పొందే యేసు దగ్గరికి రావాలి. కానీ యేసు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనస్సు కొన్నిసార్లు తారు మనస్సుగా మారుతుంది, మరలా వెనకకు వెళ్తుంది, మరలా లోక మర్యాదను అనుసరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ లోకంలో ఉన్నంతకాలం అపవాది ఆ మనస్సును తిరిగి
లోకములోనికి నడిపించడానికి, లోక ఆశల వైపు నడిపించడానికి ప్రేరేపిస్తూనే ఉంటాడు. ఆ మనస్సు పూర్తిగా మారాలి. అందుకే మనం ప్రకటన గ్రంథములు చూస్తున్నాం. నీవు ఏ స్థితిలో నుంచి పడ్డావో నువ్వు జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము అన్నాడు. అవునా? ఎవరికి చెప్పాడు? రక్షణ పొందని వారికా? రక్షణ పొందిన సంఘానికా? రక్షణ పొందిన సంఘానికి. అంటే ఏంటి? అనుదిన మారు మనస్సు అనేది దేవుని బిడ్డలకు అవసరం. ప్రతిదినము కూడా రక్షణార్థమైనటువంటి మారు మనస్సు, జీవార్థమైన మారు మనస్సు అని రెండు ఉన్నాయి. ఈ జీవార్థమైనటువంటి మారు మనస్సు ప్రతిదినము మనం పొందుతూ ఉండాలి. మన మనస్సును మనం చూడాలి. మన మనస్సులో ఉన్న తలంపులను మనము గ్రహిస్తూ ఉండాలి. ఇది దేవునికి అవిధేయముగా ప్రవర్తిస్తుందా? నా మనస్సులో ఉన్న కోర్కెలు, ఆలోచనలు దేవునికి అనుకూలమైనవా? దేవునికి వ్యతిరేకమైనవి వాటిని గురించి నా మనస్సు రేపుతుందా అని ఆలోచన చేసే మనస్సు మనకు ఉండాలి. అక్కడ మారాలి, అక్కడ రూపాంతరము జరగాలి, అక్కడ మారు మనస్సు జరగాలి, అక్కడ మార్పు జరగాలి. అక్కడ మార్పు జరిగే కొద్దీ యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు క్రీస్తు యొక్క సారూప్యములోనికి, క్రీస్తు ఎలాగో ఉన్నాడో అలాగూ మారడం ప్రారంభిస్తూ ఉంటారు. అక్కడ మారకపోతే క్రీస్తు యొక్క సారూప్యం మనలో ఎన్నటికీ ఏర్పడద్దు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ముందు మనస్సు పూర్తిగా మార్చుకోండి. మనస్సులో ఉన్నటువంటి కోరికల గురించి కానీ, ఆలోచనల గురించి కానీ పట్టించుకోండి, వాటిని పరిశీలన చెయ్యండి. మీ మనస్సు స్థితి మీరు గ్రహించవలసినటువంటి అవసరత ఉంది. నా మనస్సు ఎలాగూ ఉంది? దేవునికి అనుకూలముగా ఉందా? దేవునికి వ్యతిరేకముగా ఉందా? దేవుని ఆలోచనల ప్రకారం అది నడుస్తూ ఉందా? నా మనస్సు దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా, వాక్యానుసారముగా ప్రవర్తిస్తుందో లేదో ప్రతిదినం, ప్రతి క్షణం, ప్రతి చర్యలోనూ పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ మారాలి, అక్కడ మారాలి. అక్కడ మారుతూ ఉంటే క్రీస్తు యొక్క సారూప్యం అనేది మారుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రాణములో మనస్సు చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యములో చూద్దాం. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు మరలా చదువుకుందాం. 4వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు చదువుకుంటే అక్కడేముంది? ఏముంది? ఆయన యందలి సత్యం ఉన్నది, ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరిలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. చూడండి, చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. చిత్తం అంటే విల్. నేనిది చెయ్యాలి, నేనిది చెయ్యకూడదు అనే నిర్ణయం దేవుడు మనకే విడిచిపెట్టాడు. యేసు ప్రభువు కావాలా? నీ ఇష్టమే. యేసు ప్రభు వద్దా? నీ ఇష్టమే. వాక్యానుసారంగా ప్రవర్తించాలా? నీ ఇష్టమే. దేవునికి ప్రార్థన చేయాలా? నీ ఇష్టమే. దేవుడు అక్కడ మనల్ని విడిచిపెట్టాడు. దాన్ని చిత్తం అంటారు, విల్. ఇది చెయ్యాలి, ఇది నేను చెయ్యకూడదు అనే ఆలోచన ఎక్కడుంది? మనలోనే ఉంది. అదే ప్రాణములోని భాగం. అక్కడ మార్పు జరగాలి, అక్కడ మార్పు జరగాలి. అక్కడ మార్పు జరిగితేనే క్రీస్తు యొక్క సారూప్యములోనికి వెళ్ళగలుగుతాము. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు ఏమని చేశాడు? తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారమే చెయ్యనిమ్ము, సాగనిమ్ము, జరగనిమ్ము అని ప్రార్థన చేశాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారు ఆ నిమిషములు మానవ శరీరములో ఉన్నాడు గనుక ఆ విధముగా ప్రార్థన చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే, ఒకవేళ వీలైతే ఈ శిలువ శ్రమ నుంచి నాకు విడుదల కలిగించు. నేను దీనిని భరించవలసి ఉన్నది. నా ప్రాణం
ఎంతో వేదన పడుతుంది అని ప్రార్థన చేసి చివరికి ఎలాగ ముగించాడంటే, అయినా నా ఇష్ట ప్రకారము కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. అంటే మనుషులకు ఎలాంటి చిత్తాలు ఉంటాయి అంటే, దేవునికి లోబడే చిత్తం ఉంటుంది, దేవునికి లోబడని చిత్తము కూడా ఉంటుంది. మనం ఇది చెయ్యాలి, అది వాక్యానికి విరుద్ధమని మనకు తెలిసింది అనుకుందాం. అయినా ఒక వ్యక్తి తెగించి దాన్ని చేస్తున్నాడంటే దాని అర్థం ఏమిటి? తన చిత్తాన్ని ఎక్కడ పెట్టాడు? వాక్య విరోధమైనటువంటి విషయాల మీద పెట్టగలిగాడు. అంటే వాక్యాన్ని దాటి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. చిత్తం అంటే ఒక విధంగా చెప్పాలంటే నిర్ణయము అని కూడా అర్థం వస్తుంది. యేసు ప్రభువుతో ఉండాలా, యేసు ప్రభువుతో ఉండకూడదా అనే నిర్ణయాన్ని కూడా మనకే దేవుడు విడిచిపెట్టాడు. అందుకే రక్షణ కూడా చూడండి, ఎవరికి బలవంతం లేదు. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ పొందుతారు. దీనిలో బలవంతం ఏమీ లేదు. చాలామంది బలవంతపు మత మార్పులు చేస్తున్నారంటారు, కానీ బలవంతంగా ఎవరిని మార్చడానికి యేసు ప్రభు వారు పిలవలేదు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ పొందుతాడు అన్నాడు. అంతేనా? మనకు బాప్తిస్మం బలవంతంగా ఎవరైనా ఇచ్చారా? బలవంతంగా ఇచ్చారా? యేసు ప్రభు కావాలని వచ్చాము అంటే దాని అర్థం ఏమిటి? మన చిత్తములో ఒక నిర్ణయం తీసుకున్నాం. యేసు ప్రభు కావాలని, యేసులో రక్షణ ఉందని, యేసుతో జీవిస్తానని, యేసు కొరకే ఉంటానని ఒక నిర్ణయం తీసుకుని వచ్చామా? రాలేదా? వచ్చాం. ప్రభు యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తుంది, ఆ చిత్తము నూతనపరచబడాలి. ఆ చిత్తవృత్తి యందు మనం నిర్ణయం తీసుకోగలగాలి. ప్రతి విషయములోనూ, ప్రతి దినములోనూ మనం ఎన్నో నిర్ణయాలు చేస్తూ ఉంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదని నిర్ణయాలు ఎన్ని చెయ్యం? ప్రతి దినము కొన్ని వందలు చేస్తాం నిద్రపోయినంత వరకు. కానీ మనం అక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది వాక్యానికి విరుద్ధమైనదా, దేవుని ఆజ్ఞకు విరుద్ధమైనదా, యేసు ప్రభు వారు దీని యందు సంతోషిస్తారా, యేసుకి ఇది అంగీకారం అవుతుందా అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిదినం వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దైవ మందిరానికి వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మనకు తెలియదా? మీలో ఉన్నటువంటి అభిషేకం మీకు బోధిస్తూ ఉంది, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది వాక్యం, ఇది సత్యం, దేవుడు ఇలాగూ చెప్తున్నాడు అని మన మనసులో మనకి దేవుడు చెప్పడా? కానీ దాన్ని అధిగమించి కూడా విశ్వాసులైనటువంటి వారు వెళ్ళిపోతూ ఉంటారు. వారి చిత్తం వారి యొక్క ఆధీనంలో ఉండదు. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. మన చిత్తాన్ని మనం పరీక్షణ చేసుకోవాలి. మనం చేసే నిర్ణయాల గురించి ఆలోచన చెయ్యాలి. మనం ఇది చెయ్యాలి, చేయకూడదని మీరు అనుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి కదా, తనలో దేవునికి అంగీకారమైనవి ఎన్ని ఉన్నాయని మీకు తెలుసు. ఆ చిత్తము మార్చబడాలి. అది మారుతూ ఉంటే మీలో క్రీస్తు యొక్క సారూప్యం అనేది మారుతూ ఉంటుంది. వాక్య భాగములో చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు కూడా చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి 10. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించుచున్నప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలను కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అది నవీన స్వభావం ఏముండాలి? నవీన స్వభావం ఏముండాలి? కొత్త స్వభావంలో ఉండాలి.
యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా పాత స్వభావం కొంత చాలామందిలో మిగిలిపోతుంది. భావోద్వేగాలు చూడాలి, మన ఎమోషన్స్ చూడాలి. దేవునికి ఎమోషన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయా? దేవునికి భావోద్వేగాలు ఉన్నాయా? భావోద్వేగాలు అంటే ఏంటి? ప్రేమించడం ఉందా? కోపడ్డం ఉందా? ఉందా లేదా? గద్దిస్తాడా? మరి మనకెందుకు చెప్తున్నాడు భావోద్వేగాల కంట్రోల్లో ఉంచుకోండి? దీనిలో మార్పు జరగాలి. ఆ భావోద్వేగాలు క్రియల రూపంలో మారకుండా చూసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, గతంలో యేసు ప్రభు వారికి మీరు మొక్కక మునుపు, బాప్తిస్మం పొందక మునుపు మీలో ప్రాచీన స్వభావం ఉంది. ఆ స్వభావాలు ఏమున్నాయంటే కోపం, దూషణ, బూతు మాటలు, అపవిత్రత, కాముకత్వం. మనం అన్నిటినీ వివరించడం లేదు, కానీ చాలా ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత బాప్తిజం పొందిన వెంటనే ఇంక తిట్లు తిట్టడం మానేస్తారా? పాత చింతపండు కొంత ఉంటుంది, పాత పులిపిండి కొంత ఉంటుంది, అది మారాలి. భావోద్వేగాలు మారాలి, అది మారాలి. ఏంటది? అవి మారాలి. అవి మారాయా? ప్రాణములో ఉన్నటువంటి విషయాలను మనం చూస్తున్నాం. ప్రాణములో ఉన్నటువంటి మనస్సే కానీ, చిత్తమే కానీ, భావోద్వేగాలే కానీ ఎలాగున్నాయి మనలో? మనల్ని పరిశీలన చేసుకుంటే అవి ఎలాగున్నాయో చూస్తే క్రీస్తు యొక్క సారూప్యం మనలో ఏర్పడిందో లేదో మనకే ఇట్టే అర్థమవుతుంది. మారిందా? మారాయా? పాత స్వభావం ఇంకా ఉన్నట్లయితే మీరు క్రీస్తు పోలికగా ఇంకా మార్చబడలేదు అని అర్థం. కానీ యేసు ప్రభు వారు మిమ్మల్ని పిలిచిన పిలుపు ఏమిటది? మిమ్మల్ని పిలిచిన పిలుపు ఏంటి? దేనికి పిలిచాడు? మీరు ఎక్కడికి వెళ్దామని వచ్చారు? పరలోక రాజ్యానికి వెళ్దామని వచ్చారంట. ఎక్కడికి? పరలోక రాజ్యానికి వెళ్దామని వచ్చారు. కానీ పరలోకంలో అందరూ ఒకేలాగా ఉండాలి. యేసు ప్రభు వారి ఉద్దేశం, ఆయన్ని చూస్తే నీవు కనబడాలి, నిన్ను చూస్తే నీలో యేసు ప్రభు వారు కనిపించాలి. కనిపిస్తారా? కనిపిస్తారా? అంటే క్రీస్తు యొక్క స్వారూప్యం ఇంకా మనలో ఏర్పడలేదు. అపోస్తలుడైన పౌలు గారు యొక్క ఏడుపు, బాధ, ప్రసవ వేదనదే. సహోదరులారా, మీ గురించి నాకు మరలా ప్రసవ వేదన పడుతుంది. ఇంత సువార్త చేశాను, ఇంత బోధ చేశాను, మీ కొరకు దివారాత్రి ప్రార్థిస్తున్నాను, కానీ మీలో పాత స్వభావం ఇంకా ఉండిపోయింది. క్రీస్తు యొక్క స్వభావం మీలోనికి రాలేదు. క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మీరు మారడం లేదు. మీ ఆత్మ బతికించబడింది, కానీ మీ పాత స్వభావం అనేది ఇంకా పోలేదు. గనుక మీరు నవీన స్వభావం ధరించుకున్నంత వరకు నాకు మరలా 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 మీ గురించి నాకు ప్రసవ వేదన కలుగుతుంది అని ఏడుస్తున్నాడు. ఇక్కడ మారాలి. వాక్య భాగంలో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. అంటే ఏమర్థమవుతుంది? ఆ పోలికగా మనం మార్చబడాలి. మొదటిది ఆత్మ విషయంలో జరిగినది ఏమిటనుకున్నారు? రక్షణ, సాల్వేషన్. మనము క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడడానికి మొదటి కార్యక్రమం అది. ఇప్పుడు రెండో కార్యక్రమం ఒకటి ఉంది. అది ఏంటంటే మన ప్రాణముందే అది అప్పటికప్పుడే కృంగిపోతుంది.
అప్పటికప్పుడే ఉత్సాహపడుతుంది, అప్పటికప్పుడే ఇష్టానుసారంగా గెంతులు వేస్తుంది. అది చాలా ప్రమాదకరమైన విషయం. అక్కడ మారాలంటే ఏం చేస్తున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ఆత్మ చేత మీరు పరిశుద్ధపరచబడుతూ మార్చబడుతూ ఉన్నారు. దీన్ని శాంక్టిఫికేషన్ అంటారు, పరిశుద్ధపరచబడుట. ఇది ప్రతి దినము జరుగుతుంది. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మనలను ప్రతి దినము కూడా క్రీస్తు యొక్క సారూప్యములోనికి మార్చబడడానికి ప్రతి దినము కూడా మన మీద పనిచేస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క ఆత్మ యొక్క మాటకి కానీ ఆయన యొక్క సన్నిధికి కానీ అంగీకరించినటువంటి దేవుని బిడ్డలు బోల్డ్ మంది ఉన్నారు. అక్కడ మనం అనుమతి ఇవ్వాలి. దేవుడు మన మనస్సును మార్చడానికి మనం అనుమతి ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రాణము మార్పు చెందాలి. మార్పు చెందితే క్రీస్తు యొక్క సారూప్యములోనికి మనమందరము వెళ్తాం. శరీరము గురించి కూడా చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు వచ్చినప్పుడు, రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన ఎలాగ ఉంటాడో మనం అలాగ ఉన్నట్లుగా చూస్తామంట. ఏం చేస్తాం? యేసు ప్రభు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన ముందెళ్ళి నిలబడితే మనకి యేసు ప్రభు వారు ఎలా కనిపిస్తారు అనుకున్నారు? చెప్పండి. యేసు ప్రభు వారు ఎలా కనిపిస్తారు? ఆయన ఎలాగున్నాడో మనం అలాగే కనిపిస్తాం. అద్దములాగా ప్రతిబింబింపజేస్తాము. అద్దములో మనల్ని చూసుకుంటే, మన అద్దంలో నిలబడి చూస్తే మనకు ఎవరు కనిపిస్తారు? యేసుప్రభు కనిపిస్తారా? నాకైతే నేనే కనిపిస్తాను. దేవుడికి స్తోత్రం. అద్దంలో మనము వెళ్ళి నిలబడి చూస్తే ఎవరు కనిపిస్తారు? మనం కనిపిస్తాం. రెండవ రాకడలో అది జరగాలి. అంటే యేసుప్రభు వారు వచ్చినప్పుడు, యేసుప్రభు వారిని చూసినప్పుడు ఏంటి, నన్ను నేను చూసుకుంటున్నానా అనుకోవాలంట. ఎవరిని? యేసుప్రభువును చూస్తున్నానా, నన్ను నేనే చూసుకుంటున్నానా అనే స్థితిలోనికి రావాలి. అది క్రీస్తు పోలికకు మారడం అంటే. మారుతామా? నా పేసేట ఎలా ఉంది? మూడవ భాగమైన శరీరము కూడా అలాగూ మార్చాలని దేవుడు అనుకుంటున్నాడు. వాక్య భాగంలో చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం కూడా చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములా నొందిన మనము కూడా దత్తపుత్రాత్మము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. వాక్యం సెలవిస్తుంది, దేహము విమోచన జరగాలి. అంటే ఏంటి? ఈ శరీరం ఏమవ్వాలి? విమోచన జరగాలి. ఈ శరీరం నుంచి నేను బయటికి రావాలి అని మూలుగుచూ ఉంటారంట. ఎవరు మూలుగుచున్నాం? మనం ఎప్పుడైనా మూలుగు వినిపించిందా? యేసు ప్రభు వారి యొక్క రూపములోనికి మనం మారుతాం. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన ఎలా కనిపిస్తాడో అలాగే కనిపిస్తామంట. ఇది ఆశ్చర్యమైన విషయం. అంటే మన శరీరం మహిమగల శరీరముగా ఆయన మార్చబోతున్నాడు. దాన్ని గ్లోరిఫికేషన్ అంటారు. ఇది ఫైనల్ స్టేజ్.
ఈ 3 దశలు కూడా జరిగితే అప్పుడు మనకేమనిపిస్తుందంటే, నన్ను నేను చూస్తున్నానా, యేసు ప్రభు వారిని చూస్తున్నానా అనే పరిస్థితి వస్తుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆ క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలని ఎదురు చూస్తున్నాడు. ఆత్మ అయితే బ్రతికింది, వెరీ గుడ్. ప్రాణమైతే అసలు మనసే మాట వినడం లేదు. కోర్కెలేమో వాక్య విరుద్ధం, ఆలోచనలు దేవునికి అందని ఆలోచనలు. అంతేనా? దేవునికి అందని ఆలోచనలు కూడా చేస్తామా? తలంపు పుట్టకు మునిపే ఆయన మన మనస్సును గ్రహిస్తాడు. వాక్య భాగంలో చూస్తే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఏముంది చెప్పండి? మనకే శరీరం ఉంది. మనదేంటి? ఏ శరీరం? ఉక్కు బాడీ. ఉక్కు బాడీ 100 కేజీలైనా ఎత్తే బాడీ కదా. మనది దీన శరీరం. జ్వరం వస్తే 3 రోజులు. ఈ దీన శరీరాన్ని యేసు ప్రభు వారి యొక్క మహిమగల శరీరానికి సమరూపముగా మారుస్తాడంట. ఆహా, ఏమవుతుందా? ఈ శరీరం యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఈ శరీరాన్ని చూసుకుంటే ఎలాగుంటుందంటే, యేసు ప్రభు వారి యొక్క శరీరం ఎంత మహిమగలదిగా ఉంటుందో అలాంటి శరీరం నీకు నాకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మొదటిది చివరిది బాగానే ఉంది, ఎందుకంటే 2 మన చేతుల్లో లేవు కదా. మన ఆత్మ బతికించుకోవడం మనకు చేత అవుతుందా? కాదు. కానీ యేసు ప్రభు వారి యొక్క రక్తములో సాధ్యపడింది, ప్రారంభమైంది ఆయన పోలికగా మార్చబడడం. మహిమ శరీరముగా మారుస్తాను, అంత్యదినమున వారిని లేపుతాను. నా శరీరం ఎలాగుందో, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు తిరిగి బ్రతికి లేస్తాడు. వాడి శరీరము లేదా ఆమె శరీరము కూడా నా శరీరానికి, నా శరీరం అంటే నాది కాదు, యేసు ప్రభు వారి యొక్క శరీరానికి మహిమ ఎంత ఉందో ఆ మహిమలాగా కనిపిస్తుంది. అద్దము వలె కనిపిస్తుందంట. మీ శరీరాన్ని అప్పుడు చూసుకుంటే ఎలా కనిపిస్తుందో తెలుసా? ఏంటి? మహిమగల శరీరముగా నాది ఉందే అని మీకు తెలుస్తుంది. యేసు ప్రభు వారి యొక్క శరీరం కూడా అలాగే కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేనికి? మహిమ శరీరం వస్తుంది. కానీ మధ్యలో ఉన్న ప్రాణం సంగతి ఏంటి? ప్రాణం సంగతి ఏంటి? చిత్తము ఏంటి? చిత్తం, ఆలోచనలు, మనస్సు, భావోద్వేగాలు, ఇవన్నీ వీటి సంగతి ఏంటి? వాటికి దేవుడు తన పని పెట్టి ఆత్మ ద్వారా మార్చాలని ప్రయత్నం చేస్తుంటే మనము అనుమతిస్తున్నామా? చేస్తున్నామా? చెయ్యకపోతే క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడదు. చేయడానికి తన మనస్సును సిద్ధపరుచుకొని దేవుని సన్నిధిలో సమర్పించుకున్న వారు ధన్యులు. వారిలో క్రీస్తు సారూప్యం త్వరగా ఏర్పడుతుంది. వారు దేవుని కొరకు బూది అగంతముల వరకు సాక్షులుగా నిలవబడతారు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించిన కాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పోలికగా మార్చబడడానికి నీవు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. చావు నోకు లోనైనటువంటి మా శరీరములను, చనిపోయిన మా ఆత్మలను బ్రతికించిన దేవా, మా ప్రాణములు కూడా ప్రభు తండ్రి నీ పోలికగా మార్చబడడానికి
నీవు కృప చూపిస్తుండగా ప్రభు, ఆ కృపను మేము వ్యర్థము చేసుకుండా కాపాడండి ప్రభు. మా జీవితకాలమంతు అనుదినము నీ ఆత్మ ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ నీ రూపానికి మారుస్తున్న దేవా, మీ పాదాలకు వందనాలు. మేము ఎల్లప్పుడూ నీ మాటకు, నీ పరిశుద్ధాత్మ క్రియలకు లోబడి మా జీవితములు మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి, మీ పోలిక మాలో ఏర్పరచబడడానికి మీ కృపను చూపించి మమ్మల్ని దీవించమని, ఈ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద మీరు రాసి జీవితంలో ఫలింపజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.